కెడతాం. దేవాలయాల్లో భగవంతుని యొక్క విగ్రహాలు ఉంటాయి. భగవంతుని విగ్రహానికి అంత నైవేద్యం పెడతారు, అన్ని పూలదండలు వేస్తారు, అన్ని పువ్వులతో పూజ చేస్తారు, అంత ధూపం వేస్తారు, అంత దీపం పెడతారు, అన్ని నమస్కారాలు పెడతారు. ఇంతమంది కోరికలని ఆ మూర్తి తీరుస్తోంది. కానీ ఆ మూర్తి తయారవ్వాలి అంటే నిజానికి ఆ మూర్తి ఎంత కష్టపడుతుందో తెలుసా? ఎక్కడో ఉన్నటువంటి ఒక శిలని పెద్ద బండి కట్టి లాక్కొస్తారు. నేను ఒకసారి కాంచీపురంలో గణపతి స్థపతి గారు ఉన్న రోజుల్లో విగ్రహాన్ని ఎలా చెక్కుతారో చూడడం కోసమని వెళ్ళాను. ఆ పెద్ద బండ మీద కూర్చుని ఉలులు పెట్టి సుత్తులతో కొట్టి పెచ్చులు విరిగిపోయేటట్టుగా ముందు కాళ్ళు చేతులు ఇవన్నీ చెక్కుతారు. ఇవన్నీ చెక్కడం అయిన తర్వాత చిట్ట చివర కళ్ళు చెక్కేటప్పుడు ప్రధాన శిల్పి వస్తారు. వచ్చి చాలా సున్నితమైనటువంటి ఉలి పెట్టి ఈ కళ్ళ కింద